పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడు. జాన్ 1st chapter 32nd and 33rd verses. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. అయితే ఇక్కడ జాన్ దేవుని మీద, యేసయ్య మీద ఆత్మ వచ్చి నిలిచి ఉన్నది అన్నాడు. యేసయ్యనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు అని కూడా వ్రాయబడి ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ బ్యాప్టిజం అండ్ బ్యాప్టైజ్డ్ 2 different వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ ఆత్మ నిలిచి ఉన్నది అని అన్నాడు. ఆత్మ దేవుని లోపలికి వచ్చింది అని అనలే. ఆత్మ యేసయ్య మీద నిలిచి ఉన్నదని వ్రాయబడి ఉంది. అందుకని ఇక్కడ వాటర్ బ్యాప్టిజం గురించి రెఫర్ చేస్తలేడు జాన్. ద వర్డ్ బ్యాప్టైజ్డ్, ఈ యొక్క బ్యాప్టైజ్డ్ అనే వర్డ్కి గ్రీక్లో అర్థం ఏంటి అంటే ఇమ్మర్స్డ్ ఇన్ అని. అందుకే మనము బ్యాప్టైజ్డ్ ఇన్ వాటర్ అని అంటాం. అంటే నీటి బాప్తిస్మము అని మనం అందుకే నీటి బాప్తిస్మము అని అంటాం. అందుకే ఎప్పుడైతే మనము క్రీస్తులోనికి వస్తామో అప్పుడు వీఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ టు హిమ్. అందుకే మనం వాటర్ బ్యాప్టిజం తీసుకున్నప్పుడు వీఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ టు క్రైస్ట్. ఇక్కడ జాన్ చెప్పినట్లు యేసయ్య పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు అని అన్నాడు కదా. యాక్ట్స్ 1st chapter 4th and 5th verses. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. ఇక్కడ జీసస్ అంటుండు తన శిష్యులతోని, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు అని తన శిష్యులకు చెప్తుండు. అయితే ఈ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అదే చాప్టర్, యాక్ట్స్ 1st chapter 8th verse. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అయితే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ తన శిష్యులకి, మీరు పరిశుద్ధాత్మ నొందినప్పుడు మీరు శక్తి నొందుతారు అని అంటున్నాడు. అయితే శక్తి నొందినప్పుడు ఏం జరుగుతుంది? యాక్ట్స్ 2nd chapter 1st to 8th verses. పెంతకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడియున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడిరి. ఇదిగో, మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి? సో ఇక్కడ ఏం జరిగింది? పరిశుద్ధాత్మ రాగానే వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. అందుకనే దేవుడు చెప్పిండు, మీరు పరిశుద్ధాత్మను పొందిన తర్వాతనే వారిని సేవ చేయమన్నాడు. అంటే వారిని సువార్త ప్రకటించమన్నాడు తన శిష్యులకి. దేవుడు ఎందుకు వారిని అన్య భాషలతో మాట్లాడమన్నాడు? ఎందుకు వారికి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారి శక్తి నొందుతారని దేవుడు ఎందుకు చెప్పిండో చూద్దాం. యాక్ట్స్ 1st chapter 8th verse. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. సో ఈ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు సాక్షులై దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అన్నది దేవుడు వారికి చెప్తున్నాడు ఇక్కడ.
సో దేవుడు తన శిష్యులకే ఈ పరిశుద్ధాత్మ శక్తి నొందెదరు, పరిశుద్ధాత్మ పొందుకోవడం ఎంత ఇంపార్టెన్సో దాని తర్వాతనే వాక్యాన్ని ఏ విధంగా ప్రకటించాలన్నది చెప్తుండో మనం ఇక్కడ చూస్తాం. నువ్వు రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వస్తాడు, నీ లోపలిని జీవిస్తాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది అంటే, ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నువ్వు అన్య భాషలతో మాట్లాడతావు. ఒకసారి నువ్వు రక్షణ పొందినప్పుడు, నువ్వు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల వస్తాడు, నీలోనే జీవిస్తాడు. ఆత్మ దేవుడు నీ మీదకి, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, అప్పుడు నువ్వు అన్య భాషలతో మాట్లాడతావు. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు. అందుకే ఇక్కడ జాన్ అంటాడు, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ యేసయ్య మీకు పరిశుద్ధాత్మల బాప్తిస్మం ఇస్తాడని చెప్పిండు. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్య భాషలతో మాట్లాడతారు మీరు. సో అన్య భాషలతో మాట్లాడినప్పుడు వాట్ డిఫరెన్స్ డస్ దట్ మేక్ ఇన్ యువర్ లైఫ్? అన్య భాషలతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు దేవుడు? మీరు శక్తి నొందుదురు అన్నాడు. 2nd చాప్టర్లో మనం చూసినట్లయితే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో, అక్కడ ఉన్నటువంటి మనుషుల మీదకి ఎప్పుడైతే వచ్చిందో వారంతా అన్య భాషలతో మాట్లాడినరంట. అక్కడ ఉన్న వారంతా కూడా ఆశ్చర్యపోయిండ్రు, వీరు భాషల్లో మాట్లాడుతున్నారు ఏంటి అని. ఈ దినాన మనకు కూడా అన్య భాషలతో మాట్లాడడం చాలా అవసరం. మనకి తెలుసు లోకం ఏ విధంగా ఉంది అని. సో పరిశుద్ధాత్మలో మాట్లాడితే దేవుడు మనని ఎంతగానో నడిపిస్తాడు. మీరు పరిశుద్ధాత్మలో మాట్లాడినప్పుడు మీరు పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని క్లియర్గా వినగలుగుతారు. నీ క్యారెక్టర్ చేంజ్ అవుతుంది, నీ నేచర్ చేంజ్ అయిపోతుంది, టెంప్టేషన్స్ రెసిస్టెన్స్ ఉంటుంది, చాలా బలపడతావు నువ్వు దేవునిలో. దేవుని అణువున దేవుడిని నువ్వు నడిపిస్తూనే ఉంటాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ నేను ఏ విధంగా పొందుకోవాలని నువ్వు అడగొచ్చు. నువ్వు ఆల్రెడీ దేవుని రక్షణ పొందినటువంటి బిడ్డ, గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ నాకు ఇవ్వమని నువ్వు దేవుణ్ణి అడగొచ్చు. కొన్నిసార్లు ఆ యొక్క వరం దేవుడు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఎప్పుడైతే భాషల్లో మాట్లాడుతుంటావో కొన్నిసార్లు నీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఆ భాష మన లాంగ్వేజ్ కాదు, మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ కాదు అది. అది నువ్వు దేవునితో సంభాషిస్తుంటావు, దేవునితో మాట్లాడుతుంటావు. అది ఈ లోక భాష అయినా ఉండొచ్చు, పరలోక భాష అయినా ఉండొచ్చు. కొన్నిసార్లు నీకు డౌట్ వస్తుండొచ్చు, నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానా లేదా అని. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ నాకుంది. ఫస్ట్ 5 months దేవుడు నాకు ఆ భాషల వరం ఇచ్చిన తర్వాత ఆ 5 months నేను మాట్లాడుతున్నప్పుడు నేను కరెక్ట్ మాట్లాడుతున్నానా, తప్పు మాట్లాడుతున్నానా, ఇదే ఉంటుండే నాకు. కానీ ఎప్పుడైతే ఒక ఆంటీ నా యొక్క టంగ్స్కి ఇంటర్ప్రిట్ చేసిందో అప్పుడు నాకు అర్థమైంది, అవును నేను కరెక్టే మాట్లాడుతున్నా అని. సో ఈ సందేహం నీలో కూడా ఉండొచ్చు, నేను కరెక్ట్ మాట్లాడుతున్నానా లేదా. భయం అనేది ఉంటుంది ఇనిషియల్గా, ఎందుకంటే అది మన లాంగ్వేజ్ కాదు. మన ప్రేయర్ లాంగ్వేజ్లో మనం మాట్లాడేటప్పుడు, మనం దేవునితో మాట్లాడేటప్పుడు, మనం ప్రేయర్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం అని. కానీ ఇక్కడ నువ్వు మాట్లాడేది పరిశుద్ధాత్మ, నువ్వు మాట్లాడేది మాత్రం నీకు అర్థం కాదు, నీ మైండ్కి కూడా అర్థం కాదు. ఈ యొక్క వరం వచ్చిన తర్వాత నువ్వు దేవుని ఇంటర్ప్రిటేషన్ కూడా నువ్వు అడగొచ్చు. దేవుడు తప్పకుండా నీకు ఆ ఇంటర్ప్రిటేషన్ కూడా ఇస్తాడు. సో ఈ యొక్క వరాన్ని దేవుణ్ణి అడగండి. ఎందుకంటే దేవుడే తన శిష్యులను చెప్పిండు, ఈ వరం ఇచ్చిన తర్వాతనే, ఈ మీరు పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాతనే, ఆ శక్తి మీరు పొందుకున్న తర్వాతనే మీరు వాక్యాన్ని ప్రకటించాలి, మీరు నాకు శిష్యులు అయి ఉంటారు అని. సో దేవుడు ఇక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్న పరిశుద్ధాత్మకి, ఈ యొక్క భాషల వరానికి, ఈ యొక్క శక్తి మనం పొందుకోవాలని దేవుడే తన శిష్యులకి చెప్పినప్పుడు మనం కూడా ఆ యొక్క దాంట్లో జీవించాలి. ఆ యొక్క భాషల వరం అనే దాంట్లో మనం కూడా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భాషల వరంలో మాట్లాడాలి. ఎందుకంటే అది డైరెక్ట్ కమ్యూనికేషన్, నువ్వు డైరెక్ట్గా దేవునితోనే మాట్లాడుతావు. ప్రతి దినం భాషల్లో మాట్లాడవచ్చు, 15 minutes 20 minutes యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్. నువ్వు ఎన్ని గంటలు మాట్లాడితే అది నీకు, నీ ఆత్మకి అంత మంచిది. గాడ్ బ్లెస్ యూ.